హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ చూడండి, డేట్ కూడా 16/1/2025. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 16వ తారీఖు రోజు రావడం అనేది జరిగింది. ఇక్కడ ఇక్కడ దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 1, అంటే ఇక్కడ జనవరి 25, అంటే షెడ్యూల్ 1 అంటే సంవత్సరానికి 2 షెడ్యూల్ ద్వారా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి జనవరిలో ఉంటే రెండవది జూలైలో ఉంటుంది. రెండవ షెడ్యూల్ అనేది జూలైలో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 2 రకాల షెడ్యూల్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. 2 రకాల పోస్టులు అనేది మనకి అప్లికేషన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మనం ఫస్ట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే, మనకి ఇక్కడ షెడ్యూల్ టైం టేబుల్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ 17/1/2025 టు 22/1/2025 డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ఫ్రీజింగ్ ఆన్ ద వేకెన్సీస్ డివిజేషన్స్. అంటే మనకి ఏ డివిజన్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా తీసుకోవడానికి మనకి డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ఫ్రీజ్ టైము 22/1, అంటే ఈ నెల 22వ తారీఖు వరకు మనకి ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో మనకు క్లియర్గా అనేది డాటా ఎంట్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్కి దానికి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ అప్రూవల్ సర్కిల్స్ డాటా ఎంట్రీ డివిజన్కి సంబంధించినటువంటి క్లియర్గా అనౌన్స్మెంట్ చేసేది 23వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, అంటే 23-24 తారీఖు రోజు వరకు మనకు ఫ్రీజింగ్ అనేది తీయడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి అదేవిధంగా మొత్తం ఎక్కడ నోటిఫికేషన్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి. తర్వాత నోటిఫికేషన్ డేట్ చూసేసరికి 29వ తారీఖు. ఎంత అంటే చూడండి, తిప్పి కొడితే 12-11 రోజులు లేదు, 10 రోజులు, 12-10 రోజుల్లో మనకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేసేదానికంటే నోటిఫికేషన్ కంటే ముందు మనకి ఏమి వస్తున్నాయని కూడా మనం ఒకసారి చూసుకుందాం. దాని తర్వాత సర్టిఫికేట్స్ ఏం అవసరం ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. అదేవిధంగా బీపీఎంతో పాటు ఏబీపీఎం కూడా ఉంటుందన్నమాట. పోస్టుల్లో 2 రకాలైనటువంటి పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే బీపీఎం మరియు ఏబీపీఎం వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చూడండి, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఒకటి బీపీఎం, రెండవది ఏబీపీఎంకి సంబంధించినటువంటి 2 రకాలైన పోస్టు షెడ్యూల్కి సంబంధించినటువంటి డాక్ సేవక్ నుంచి మనకు రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ బేసిక్ నుంచి, అంటే 10th క్లాస్ బేసిక్ నుంచి మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ బీపీఎం మరియు ఏబీపీఎంకి సంబంధించినటువంటి సాలరీస్ కూడా చూసుకున్నట్లయితే 12,000 నుంచి 29,000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది బీపీఎంకి రావడం జరుగుతుంది. ఏబీపీఎం చూసుకున్నట్లయితే 10,000 నుంచి 24,000 రూపాయల వరకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఇక్కడ అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూకి ఓబీసీ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 15 సంవత్సరాల వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది కూడా జరిగిందని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి అదర్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ సైక్లింగ్, అదేవిధంగా అప్టిట్యూడ్ మీన్స్, అంటే మనకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గానే మనకు తెలియడం, వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. సెలక్షన్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలనేది ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే, సెల్ఫ్ అటాచ్డ్ ద ఫోటో కాపీస్ ఫర్ ద సబ్మిషన్ విచ్ ద మే బీ, అంటే సెలక్షన్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏమిటంటే మార్క్స్ షీట్ ఉండాలి. అదేవిధంగా ఐడెంటిఫై ప్రూఫ్ సంబంధించినవి, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా తహసీల్దార్కి సంబంధించిన సర్టిఫికేట్, అంటే ట్రాన్స్జెండర్, ఇక్కడ తహసీల్దార్
ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఎటువంటి దానికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అదేవిధంగా ఇక్కడ కంపల్సరీ కూడా మెన్షన్ చేసేటటువంటి ఆ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ, మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ట్రైబల్ లొకేటెడ్ అంటే వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది అది మనకు అవసరం లేదు. మనకు సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా అనేది మనకు 10th క్లాస్ మన దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ క్యాస్ట్ ఇన్కమ్ బోనోఫైడ్ క్లియర్గా ఫోటోకి సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ క్లియర్గా అనేది అన్ని సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రానే ఉండాలి తప్ప తక్కువ అనేది ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమున్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా అనేది ఉండడం అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ జస్ట్ 10 డేసే ఉందండి, 10 రోజులే ఉంది కాబట్టి మనకు యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలని కూడా నేను క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. నేను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్గా ఒక్కసారి మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమేమి కావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి, ప్రస్తుతానికి ఏమున్నాయి, ఇంకా ఏం కావాలని కూడా మీరు క్లియర్గా చూసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. మిగతాది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 29వ తారీఖు రోజు నేను మరీ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.